కుప్పకూలిన భారీ వంతెన పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇక వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయిన ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్లో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల మధ్య మానేరు నదిపై బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. ఈ వంతెనతో ఓడేడ్ నుంచి గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గనుంది. 29 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. 2016 ఆగస్టులో బ్రిడ్జి నిర్మాణం స్టార్ట్ చేశారు. బిల్లులు సరిగా రాకపోవడం, కాంట్రాక్టర్లు మారడంతో వంతెన నిర్మాణం ఆగిపోయింది. 9 సంవత్సరాలు గడిచినా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. అయితే ప్రజలు వంతెన పక్కనే ఏర్పాటు చేసిన మట్టిదారిలో ప్రయాణం చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి గాలి దుమారానికి బ్రిడ్జి పైనున్న సిమెంట్ గడ్డర్స్ కింద పడిపోయాయి. అర్ధరాత్రి సమయంలో బ్రిడ్జి గడ్డర్స్ పడిపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్తున్నారు. ఒకవేళ అదే పగలు సమయం అయితే కనుక పక్కన దారిలో ప్రయాణించే ప్రయాణికుల మీద అయితే పడే అవకాశం ఉండేది. భారీగా ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది. అదృష్టవశాత్తు అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి ఈ ఘటన ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే వంతెన నిర్మాణం త్వరగా చేపట్టాలని ప్రజలు అడుగుతున్నారు. అలాగే నాణ్యతతో బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు. నెల రోజుల క్రితం బీహార్లో కూడా నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సుఫాల్ కోసి నదిపై వంతెన నిర్మిస్తున్నారు. వంతెన స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. వారి సహాయక బృందాలు అయితే వారిని రక్షించాయి. అయితే ఒకరిని మాత్రం కాపాడలేకపోయారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో కూడా కొద్ది రోజుల క్రితం వంతెన కూలిపోయింది. మొరైనాలో 100 ఏళ్ల క్రితం నాటి బ్రిడ్జ్ కూలిపోయింది. ప్రమాదంలో కూడా 5 కార్మికులు గాయపడ్డారు.